కాకినాడ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమము ఐక్యత లక్ష్యంగా ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణ చేపట్టడం జరిగిందని మంగళవారం నిర్వహించిన కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో గవర్నింగ్ బాడీ నాయకులు అంజిబాబు, ఎస్టీ మూర్తి, దుర్గారావు వెల్లడించారు. కాకినాడ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులుగా పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, రిపోర్టర్లు, వీడియో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రెస్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు నిమిత్తం ఫిబ్రవరి 5వ తేదీన ప్రజాస్వామ్యయుతంగా సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రెస్ క్లబ్ గవర్నింగ్ బాడీ నాయకులు స్పష్టం చేశారు. 11 మంది గవర్నింగ్ బాడీ సభ్యుల సమక్షంలో మంగళవారం జరిగిన జనరల్ బాడీ సమావేశంకు అనూహ్యమైన స్పందన కనిపించింది. పలువురు సీనియర్ జర్నలిస్టులు వివిధ అంశాలపై చర్చించారు. ఈ ఎన్నికల్లో పాల్గొనే వారి గూర్చి మరియు పోటీ చేసే అభ్యర్థుల గూర్చి విధి విధానాలు వెల్లడించారు. ఎన్నికల అనంతరం ఏర్పడే నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీకి జర్నలిస్టుల సంక్షేమం, ప్రెస్ క్లబ్ నిర్వహణ తదితర బాధ్యతలు అప్పగించడంపై స్పష్టత ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏమైనా విషయాల్లో అవకతవకలకు, అనైతిక చర్యలకు పాల్పడితే అప్పుడు మాత్రమే గవర్నింగ్ బాడీ సభ్యులు కలుగజేసుకునేందుకు ముందుకు రావడం జరుగుతుందని, అప్పటి వరకు పూర్తి స్వేచ్ఛతో కమిటీ కార్యవర్గం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు, వీడియోగ్రాఫర్లు లేవనెత్తిన పలు సందేహాలను, సూచనలను గవర్నమెంట్ బాడీలో చర్చించి తీసుకున్న నిర్ణయాలను సభ్యులకు తెలియజేయడం జరుగుతుందన్నారు. ఐక్యత దిశగా తీసుకుంటున్న ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో గవర్నింగ్ బాడీ సభ్యులు అంజిబాబు, ఎస్టీ మూర్తి, దుర్గారావు, దురాని, స్వాతి ప్రసాద్, కృష్ణం రాజు, నవీన్, ఎల్ శ్రీనివాస్, శివనారాయణ రెడ్డి, సాయినాథ్, శివరామకృష్ణ, సీనియర్ పాత్రికేయులు బొడ్డు వెంకటరమణమూర్తి, రాజేష్, త్రినాథ్, లక్ష్మణ్, వర్మ, కిషోర్, నందిని, సాంబశివరావు, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఒకే క్లబ్ యాంత్రాన్ని మీద తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే కేవలం మన జర్నలిస్టుగా మన పరువు నిలుపుకోవడం కోసమే. ఆ దంతాలన్నీ మీరు ఆపి తీరుతారనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు వాటిని ఆపడానికి మీ వంతు మీరు కృషి చేయండి. అవసరమైతే గవర్నింగ్ బాడీ సభ్యులు యొక్క సపోర్ట్ కూడా కావాలంటే తీసుకోండి. ఖచ్చితంగా దాన్ని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఏదైనా అనుమానం లేదు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా మేము ఎన్నికలు నిర్వహించిన తర్వాత కమిటీకి అప్పగించడం జరుగుతుంది. కమిటీకి అప్పగించిన తర్వాత కమిటీ ఏ విధమైన ఆరోపణలు లేకుండా సజావుగా సాగినంతసేపు గవర్నింగ్ బాడీ ప్రమేయం ఏమీ ఉండదు. కమిటీలో ఏ విధమైన ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా సరే అప్పుడు మాత్రమే గవర్నింగ్ బాడీ మళ్ళీ ఎంటర్ అవ్వడం జరుగుతుంది. పెద్దలకి అందరికీ హాజరైన వాళ్ళందరికీ నమస్కారం. నాది చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎన్నిక ప్రజాస్వామ్యంగా జరుగుతున్నామని మనం చెప్పుకుంటున్నాం. ఎన్నిక జరిగేది కూడా ప్రజాస్వామ్యంగానే జరుగుతుందని మన అందరికీ తెలుసు. అయితే ఎన్నిక జరిగిన తర్వాత ఈ కమిటీకి, అంటే కొత్తగా ఎన్నిక అయ్యే కమిటీకి ఏంటి పవర్స్? ఇక్కడ కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ పేరుతో వచ్చినప్పుడు కమిటీకి ఏం పవర్స్ ఉంటాయి? వాటిని ఏమైనా కంట్రోల్ చేయడానికి కమిటీకి అవకాశం ఇస్తారా? ఒకవేళ అనాధికార దందాలకు సంబంధించి ఏవైనా ఉన్నాయని నేను చెప్పను, ఉంటే కనుక లీగల్గా ప్రొసీడ్ అవ్వాలని కమిటీకి ఏమైనా అర్హతుందా? లేదా మీరు పెద్దలుగా నడిపిస్తున్నారు కాబట్టి ప్రజాస్వామ్యంగా గవర్నింగ్ బాడీకి అర్హతుందా? నాకు ఆ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందించేవారు అంటే గత 10-15 రోజులు చూస్తున్నాము. పెద్దలందరూ చాలా కమిటీతో పని చేస్తారు. స్పెషల్గా 3 గవర్నింగ్ బాడీ కమిటీ కూడా చాలా ఎక్కువగా కష్టపడ్డారు. ఈ విషయంలో అందరినీ ఏకదాటిగా తీసుకొచ్చి ఒకటే క్లబ్ ఉండాలనేది అందరి కోరిక. కానీ ఇక్కడైతే గవర్నింగ్ బాడీ ఎప్పటిదాకా ఉంటుంది? ఎన్నిక తర్వాత కూడా గవర్నింగ్ బాడీ పనిచేస్తుందా? లేదంటే ఎన్నిక జరిగిన తర్వాత కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఫ్రీడమ్ ఇస్తారా? తర్వాత ఎన్నిక జరిగిన తర్వాత పెద్దల గైడ్లైన్స్ ఏమైనా ఉంటుందా? లేదంటే కమిటీగా ఫుల్ రైట్స్ ఇచ్చేస్తారా? అందరినీ ఏకదాటిని తీసుకొచ్చి
చేస్తే బెటర్ అనేది నాకు సూచన. మంచో చెడు జర్నలిజం నమ్ముకుని ఎదురుకు వచ్చాయి. అయితే వాళ్ళు నాకు తెలిసినంత వరకు దాదాపు 60-70% మంది సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఇతరత్ర కానీ సెటిల్ కానీ అనే పరిస్థితిని మన ముందు కనపడుతుంది. ఏ ప్రెస్ క్లబ్కైనా దాని పేరు ఏమేమి పెట్టుకున్నా సరే దాని ప్రధాన లక్ష్యం సంక్షేమం కావాలి. ఉద్యోగరీత్యా అది కంపెనీ జర్నలిస్టు పడే అంశం, వాళ్ళ వ్యాపారం, ఇతర అంశాలు. కానీ ప్రెస్ క్లబ్ అనేది జర్నలిస్టు సంక్షేమం కోసం మాత్రమే ఉండాలి. ప్రెస్ క్లబ్ ఒకటే ఉంటుంది. ఎవరికైనా ఏ ప్రెస్ క్లబ్ అయినా ఆశ్రయించడం లేదు. ఏ బాధితుడైనా సరే ప్రెస్ క్లబ్ని ఆశ్రయించి తన బాధను వినిపించుకుంటే ప్రసార మాధ్యమాల ద్వారా సంబంధిత ప్రభుత్వానికి కానీ ఇతర విధాలుగా బయటకు వెళ్ళి అతను న్యాయం జరిగే విధంగా చూడడం. అలాగే నెక్స్ట్ ఎవరికైనా సరే న్యాయం జరగడానికి ప్రెస్ క్లబ్ తోడ్పడాలి. ఇది అంతిమ లక్ష్యం. గతంలో పొరపాటు జరిగినని మేము ఒప్పుకుంటాం, దాన్ని సరిదిద్దాలని మేము చాలా గట్టిగా నిర్ణయం వచ్చాం. అందుచేత పదే పదే అవతల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి కూడా చేస్తామని రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు కూడా మరోసారి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, రండి. ఎందుకంటే ఎవరైనా సరే ఎన్నికల్లో నిలబడినా 2 ఏళ్ళు ఉంటారు, మహా అయితే 4 ఏళ్ళు నిలబడతారు. అంతకు మించి చేసేదే ఉండదు. అందుచేత పదవుల కోసం కాకుండా సంక్షేమం అంటారు కదా, సరే అది కూడా చూడొచ్చు. ఇక్కడ ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ ఉంటే పాల్గొనలో వచ్చి పోటీ చేసి వారికి ఆ ఫలాలు అందించండి. ప్రస్తుతం అయితే కనుక కాకినాడలో అత్యవసరంగా ప్రెస్ క్లబ్ ఒక్కటిగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పులు జరగవు, సంక్షేమం మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది. ఇప్పుడు ఈ గవర్నింగ్ బాడీ మీకు ఎవరు ఇచ్చారు, గవర్నింగ్ బాడీని అడుగుతున్నారు, చేయడానికి ఎవరు కూడా ముందు రావాలి కదా. ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఇంతకుముందు అయితే కనుక ఒక బిల్డింగ్ తీసుకుంటే దానికి ఒక 20,000 25,000 అద్దె ఇవ్వాలి, కరెంటు బిల్లు ఇవ్వాలి, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు దేవుడి దయ వల్ల ఒక బిల్డింగ్ అంటూ మనకు వచ్చింది, కరెంటు కూడా కట్టాల్సిన పని లేదు. ప్రస్తుతానికి అయితే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చే పాల్గొనతో మీరు సమర్థవంతంగా నడుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరంతా ఇందులో చాలా మందితో నాకు అనుబంధం ఉంది, అందరికీ కూడా సఖ్యత కూడా ఉంది. మీరు అందరూ బాగా ఆలోచించండి, అందరినీ ఒక తాటి మీద తీసుకురండి. బయట వ్యక్తులు నాకు అక్కర్లేదు, ఎందుకంటే మనం అందరూ ఒకటే. ప్రధానంగా ఏంటంటే 2 ప్రెస్ క్లబ్లు కలిపి ఉమ్మడిగా ఒక ప్రెస్ క్లబ్ చేయాలనేది మొదటి ప్రతిపాదన మీద వర్క్ చేశాము. అటువైపు ప్రెస్ క్లబ్ నుంచి నేను మూర్తి గారికి కీలకంగానే వ్యవహరించాము, అది మీ అందరికీ తెలిసిందే. ఇటువైపు ప్రెస్ క్లబ్ నుంచి కొంత నడిచింది, వాళ్ళ కృషితోటి ఒక భవనం ఏర్పాటైంది. దాన్ని ఉమ్మడిగా కాకినాడ జర్నలిస్టుల కోసం ఏర్పడింది అనేది గుర్తించాలి ప్రతి ఒక్కరు. ఎవరో ఒక వర్గం కోసం ఇచ్చారని నాలో ఏదో చెప్పలేదు. విషయం ఏంటంటే ఉమ్మడిగా వెళ్ళడం కోసం ఎంత ఫ్లెక్సిబుల్గా వెళ్ళగలిగితే అంత ఫ్లెక్సిబుల్గా వెళ్దాం అనేది తీర్మానం. రెండోది, మీరు ఇప్పుడు ప్రశ్నించారు ఏదైతే గత దండాలు లేదా ఇంకోటి మాట్లాడారో వాటిని వచ్చే కార్యవర్గం, పటిష్టమైన కార్యవర్గం వచ్చి చేస్తే హ్యాపీ. అది అటువంటి కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత కూడా సభ్యులుగా మీ అందరిపైన ఉంది. మేము ఎవరిని ప్రపోజ్ చేయట్లేదు, మేము ఎవరిని కూడా రికమెండ్ చేయట్లేదు. కాకపోతే అన్ని క్లబ్బుల నుంచి లేదా అన్ని వర్గాల నుంచి అందరూ వస్తే బాగుంటుంది, సమిష్టిగా మంచి టీం అవుతుంది అనేది అభిప్రాయం. దాంట్లో యాక్చువల్గా కృష్ణ గారు మనం పోటీలో ఉంటానని చెప్పి పక్క తప్పుకున్నాడు ఆయన గవర్నింగ్ బాడీ నుంచి. మీకు ఎప్పుడు కూడా ఏదైతే ఎగ్జిక్యూటివ్ కమిటీ వస్తుందో ఎగ్జిక్యూటివ్ కమిటీకి పూర్తి స్థాయి అధికారాలు, ప్రెసిడెంట్కి ఏదైతే అధికారాలు ఉంటాయి అధికారులు ఇప్పుడు ఇది ఎలక్ట్ అయ్యే ప్రెసిడెంట్ కూడా ఉంటాయి. సెపరేట్గా గవర్నింగ్ బాడీ మీకేమీ అధికారాలు డిప్యూట్ చేయదని నా అభిప్రాయం. సో గవర్నింగ్ బాడీ పెద్దలుగా వ్యవహరిస్తున్నాం కాబట్టి పెద్దలుగానే మేము ఉంటాం. మీరు మా సలహాలు సూచనలు కానీ మీరు పరిగణలో తీసుకొని మమ్మల్ని కావాలి అనుకుంటే ఖచ్చితంగా వస్తాం. ఏదైతే కమిటీ ఏర్పడబోతుందో కమిటీకి పూర్తి స్థాయి అధికారాలు, లిబర్టీ, ఫ్రీడమ్ అన్నీ ఉంటాయి అనేది నా అభిప్రాయం. అది గవర్నింగ్ బాడీ తరఫు నుంచి నేను మరి గతంలో మాట్లాడుకున్నాం కాబట్టి ఆ విషయాన్ని నేను చెప్తూనే ఉన్నానండి. గతం తప్పిదాలని మనం తరచూ తవ్వుకుంటా కూర్చుంటే యునైట్ కాదనేది నా అభిప్రాయం. తప్పులు అటువైపు జరగచ్చు, ఇటువైపు జరగచ్చు, ఒకరికొకరు పోటాపోటీగా నడుస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా బెదిరింపులు లొంగే పరిస్థితి ఏం లేదు. అటువైపు పెట్టే మెసేజ్ని స్పందించాల్సిన అవసరం కూడా లేదు. స్థాయిలోనే మంచి విధానంలో పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచనతోటి కొన్ని రూల్స్ పెట్టచ్చు. ఒక పేపర్ వచ్చి పేపర్ అను, లేకపోతే వచ్చి ఛానల్ అను, లేకపోతే ఒక స్టాఫ్ రిపోర్టర్ గారు లేకపోతే ఫేస్ వాల్యూ ఉన్న వ్యక్తి మాట్లాడే వ్యక్తి ఉంటే ఆ పని జరుగుతుంది. ఉమ్మడిగా వెళ్ళి ప్రెస్ క్లబ్ తరఫున చెప్పి పెంచేద్దాం, అది తీసుకొచ్చిన లెక్క పక్కన లేకుండా చేద్దాం అంటే అది విధానం. సో అటువైపు ఉన్న ప్రెస్ క్లబ్కి ఈరోజు కూడా కాల్ ఇస్తున్నాం, వచ్చి సభ్యులుగా జాయిన్ అయితే పోటీ చేస్తే
నెగ్గమనండి, వాళ్ళకే ఇద్దాం. మెంబర్షిప్ కూడా లిబరలైజ్ చేశారు కదా, ఓటు హక్కు కూడా అందరికీ సమానంగా ఇచ్చారు కదా. ఇచ్చినప్పుడు అంటే ఉమ్మడి చేద్దామనే ఆలోచన పోయి వేరే వేరే అపోహలు ఉన్నాయనుకుందాం. అపోహలు అంటే మీరే తీసుకోండి, మీరే ఆ కార్యవర్గం తీసుకోండి, టీం లీడ్ చేయండి. లీడ్ చేసి ప్రభుత్వంలో అనుమానాలు దేనికి తావిస్తుంది. సో దానికోసం తప్ప దీంట్లో రెండు క్లబ్బులు కలపాలి, ఒకటే జరగాలి. వీలంత ఎక్కువ మంది మెంబర్స్ని ఇక్కడే ఉంచాలి. అందరూ కలిపి ఒక ప్రెస్ క్లబ్గా ముందుకు వెళ్తే మనకు గౌరవం అనేది వస్తుంది. ఎన్నాళ్ళు చేస్తారు, నెలకు వచ్చి అక్కడ మనకి 30,000 రూపాయలు ఖర్చు అవుతుందండి. నేను వ్యతిరేకించి చెప్పింది అదే. అక్కడ ఇవాళ ఇక్కడ 30,000 రూపాయలు కలిసి వస్తున్నాయి. అదే 30,000 రూపాయలు ఇక్కడ తీసుకొస్తే మనకి ఏమైనా చేసుకోవచ్చు కదా. ఆ 30,000 రూపాయలు ఎవరు ఇంట్లో తీసుకొచ్చి అవ్వట్లేదు, బయట నుంచే తీసుకొస్తారు. దానివల్ల క్రెడిబిలిటీ పోతుందిగా. దానికి ఏ రోజు లెక్కలు అడగలేదు అక్కడ, ఈ రోజుకి లెక్కలు తెలియదు. ఈ రోజుకి 4 లక్షలు 5 లక్షలు అక్కడ అప్పు చూపిస్తూ ఉన్నారు. ఎన్నాళ్ళు సాగుతుంది అంటే జనాలకు తెలియదు కాబట్టి, అర్థం కావట్లేదు కాబట్టి ఏదో గ్రూప్లో మెసేజ్లు పెట్టేసుకుంటారు తప్ప ఇక్కడ మాకు ఎవరికి 10 మందికి కూడా ఇంట్లో ఇల్లు పడుకోమని కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం. నేను ఆ అందరి గారి గురించి చెప్తున్నాను. వచ్చే కార్యవర్గం సమర్థవంతంగా నడిపించి మీ గౌరవం నిలబడుతుంది, అందరి గౌరవం నిలబడుతుంది. ప్రతిదీ జరుగుతాయి. ప్రతిదీ నెగిటివ్ మోడ్లో చూడడం అనేది కరెక్ట్ కాదేమో నా అభిప్రాయం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జర్నలిస్టుల సంక్షేమము ఐక్యతే లక్ష్యంగా ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణ. కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో వెల్లడించిన గవర్నమెంట్ బాడీ నాయకులు. కాకినాడ జిల్లా ఎస్సీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కె విజయ్ కుమారి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తారని వెల్లడి. ప్రజలను నమ్మించి వంచడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారన్న వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు బొమ్మి రఘురాం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.